అసలు రత్నాన్ని శుద్ధి చేయటం అంటే ఏంటి? ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ అంతా? రత్నం పెట్టుకోవాలంటే ఇవి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అక్యురేట్గా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు తెలుసుకొని పెట్టుకోవచ్చు. ఎల్లో సఫైర్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాలెంటెడ్ జెమ్స్టోన్ అంటారు. ఇట్స్ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, సింబల్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్, సింబల్ ఆఫ్ సక్సెస్. ఇంటెలెక్చువల్ అబిలిటీస్ అది స్ట్రాంగ్ అవ్వడం, యాక్టివేట్ అయిపోవడం, థాట్ ప్రాసెస్ యాక్టివేట్ అయిపోవడం. రత్నాల్లో ఉండేంత ఇంపాక్ట్ ఇంకే దాంట్లో ఉండదు. జెమ్స్ ఈజ్ ఏ కండక్టర్ అండ్ బూస్ట్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ అంటారు. కండక్టర్ లాగా పనిచేస్తుంది. సో రజా గారు, మీరు స్టార్టింగ్ చెప్తున్నప్పుడు మనకి ఇవన్నీ పాలిష్డ్ ఇవి చేస్తారు, హీట్ చేస్తారు, ఇవన్నీ అన్నారు కదా. అసలు రత్నాన్ని శుద్ధి చేయటం అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారండి మీరు. ఇవాళ రోజులు ఏమవుతుందంటే రత్నం చేసిన తర్వాత టక్కని పెట్టుకుంటారు. అలా కాకుండా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఫస్ట్ మేము ఎనర్జైజ్ చేయాలి, ప్యూరిఫైడ్ చేయాలి. ప్యూరిఫైడ్ తర్వాత రత్నం పెట్టుకోవాలి. దీనికి రకరకాల శాస్త్రం చూపడం జరిగింది. ఆ విధంగా ఫాలో అవ్వాలి మేము. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తారు అది పాలు పసుపు వేసి కడిగి వేసుకోవాలి, కొంతమంది గంగాజల్లో కడిగి మళ్ళీ వేసుకోవాలి, కొంతమంది తులసి వాటర్, తులసి ఆకు వస్తుంది కదా, తులసి ఆకు తీసుకొని వాటర్లో వేసి దాంట్లో కడిగి మళ్ళీ వేసుకోవాలి అంటారు. కొంతమంది సాల్ట్ వాటర్లో కడిగి వేసుకోవాలి అనుకుంటారు. అంటే ఎనీవే మెథడ్స్ ఏమున్నా కూడాను ఆ క్లీనింగ్ కోసం వచ్చేసి రత్నాలు ప్యూరిఫై చేసి వేసుకోవాలి మేము. అప్పుడే అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. దీనికి అన్ని అంశాల గురించి నేను పుస్తకం రాశాను, ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. అందులో అన్ని రాయడం జరిగింది. ఏ రత్నంకి మీరు ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా మీరు వాష్ చేయాలని చెప్పి. సో ఆ విధంగా ఇది ప్యూరిఫైడ్ చేసి ఎనర్జైజ్ చేసిన తర్వాత రత్నం పెట్టుకోవాలి. అంటే దానికి ఏమంటారంటే ఇట్స్ లైక్ బ్లాంక్ సిడీ లాగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. యాజ్ ఎ సేమ్ మేనర్ ఒక రత్నంతో కూడాను రత్నంలో పవర్ మళ్ళీ రావాలి దాంట్లో అని చెప్తే కొన్ని డౌన్లోడ్ చేయాలి. సో ఆ విధంగా దానికి ఎనర్జైజ్ చేసే దానికి కొన్ని ప్రేయర్స్ ఉంటాయి. ఆ ప్రేయర్స్ ఫాలో అవ్వాలి. తర్వాత దానికి ప్యూరిఫైడ్ కోసం దానికి వాష్ చేసి పెట్టుకుంటే దాని ఫలితం వేరే ఉంటుంది. లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. అట్లా ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టుగా అంటే టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఎలాంటి రత్నాన్ని వాళ్ళకి సజెస్ట్ చేయాలో అనేది తెలుస్తుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు, కానీ వాళ్ళకు కూడా మనం యాక్యురేట్గా ఇన్ని సెన్స్ లేకపోతే ఇన్ని క్యారెట్స్ ఈ జెమ్ పనిచేస్తుంది అనేది సజెస్ట్ చేయగలమంటారా? రత్నం పెట్టుకోవాలంటే ఇవి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అక్యురేట్గా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు తెలుసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ లేని పక్షంలో ఆ సమయంలో పేరు పిలుస్తారు కదా. యాక్చువల్లీ పేరు ఎలా పెడతారండి? ఇప్పుడు ప్రతి వర్డ్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్ ప్రకారం ఆ డేట్స్ పెడతారు, ఆ పేరు పెడతారు. ఆ ఆల్ఫాబెట్స్ పట్టి ఆ పేరు పట్టి వాళ్ళకి రాసి మేము డిసైడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పుట్టారు, రామ్ అని పుట్టారు అనుకోండి, రామ్ అనేసరికి తులారాశి అని చెప్పొచ్చు. ఒకరు వచ్చి సంతోష్ అని పుట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అంటే ఆయన కుంభరాశి, ఆయనకి ఫాలో అవ్వడం. అంటే ఆ పేరు ఆయన బాడీలో వైబ్రేట్ అయిపోతుంది కదా, ఆయన విని పలికించాలి. సంతోష్ అంటే ఆయన చూడాలి, ఇట్లా చూస్తే అంటే ఆ సంతోష్ అని ఆ పేరు ఆయన పైన వైబ్రేట్ ఇస్తుంది, అంటే అది పనిచేస్తుంది అని చెప్పేసి ఆ విధంగా ఆ రత్నం పెట్టుకుంటే దాని తగ్గట్టుగా మేము వాళ్ళకి సజెస్ట్ చేయవచ్చు. వాళ్ళ పేరు పట్టి రత్నం పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో మనకు మామూలుగా అందరూ కూడా కామన్గా కొన్ని రత్నాలు ధరిస్తూ ఉంటారు. అంటే ఇవి కొంచెం ఎఫెక్ట్ చూపించవు. ఇప్పుడు ముత్యం కానీ కొన్ని అలా నిజంగానే అలా కామన్గా ధరించే రత్నాలు అంటూ ఉంటాయంటారా? ఒకటి ఉందండి, ఎల్లో సఫైర్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాలెంటెడ్ జెమ్స్టోన్ అంటారు. ఇట్స్ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, సింబల్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్, సింబల్ ఆఫ్ సక్సెస్. ప్రతి ఒక్క మనిషికి ప్రాస్పెరిటీ అవసరం ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి గుడ్ ఫార్చ్యూన్ అవసరం ఉంటుంది, ప్రతి ఒక్క మంచి సక్సెస్ కావాలి. అలాంటి వాళ్ళకి కనక పుష్పారంగా పెట్టుకోవచ్చు. కనక పుష్పారంగం వచ్చేసి బెనిఫిక్ అంటారు. అంటే దానివల్ల ఎలాంటి హామ్ జరగదు, ఎలాంటి టెన్షన్స్ రావు. అది పెట్టుకుంటే మనిషికి అనుకూలత ఉంటుంది. ఇంత చెప్పినా కదా, సింబల్ ఆఫ్ గ్రోత్, సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, సింబల్ ఆఫ్ డెవలప్మెంట్, సింబల్ ఆఫ్ సక్సెస్, సింబల్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా ఒకసారి చూపించుకుని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే యాజ్ ఎ ఎక్స్పర్ట్ నేను ఏదో పెట్టుకుని చెప్పను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 ఉన్నాను రత్నాలు సజెస్టర్, కాబట్టి దే ఆర్ ఫాలోయింగ్ మీ. నేను చెప్తే జనాలు ఫాలో అయిపోతారు. వాళ్ళు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి రిజల్ట్ తేడా ఉంటే అది బాగోదు. అందుకే ఇది పెట్టచ్చు, కానీ ఒకసారి పెట్టే ముందు కూడా ఒకసారి తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటేనే బెటర్. ఎందుకంటే శాస్త్రం కూడా అది చెప్తుంది కదండి. మీకు ఎవరైతే మీరు తెలిసి వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు
వెళ్ళి తెలుసుకోండి మీరు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందంటే వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్ దగ్గర వెళ్ళాలి మేము. అవును. ఎందుకంటే వాళ్ళు అడ్వైస్ తీసుకోవాలి. అడ్వైస్ కాకుండా మేము ఇష్టపడగా నిజంగానే అంటే తీసుకుంటాం. సొంత వైద్యం కొన్నిసార్లు పని చేయొచ్చు, కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. ఇప్పుడు మెడికల్ షాప్ ఉందండి. Yes. ఇప్పుడు నేను టీవీ ప్రోగ్రాంలో ఒక ప్రశ్న అడిగారు. వీఆర్ ఫాలోయింగ్ యువర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ లాస్ట్ 10 years సార్. మీరు చెప్పేదంతా మేము నేర్చుకున్నాము. ఇప్పుడు నేను సజెస్ట్ చేయవచ్చా రత్నాలు ఇట్లా మేము పెట్టుకోవచ్చా, ఎందుకంటే మీరు చెప్పే కష్టాలకి రత్నాలు మాకు అర్థమైపోయింది అని చెప్పి ఒకరు కాల్ చేశారు. నేను అప్పుడు చెప్పిన ఆన్సర్ చాలా అది ఇదైపోయింది, అది ఫుల్ ఫేమస్ అయింది, చాలా అది వైరల్ కూడా అయింది. రత్నం ఎందుకు పెట్టుకుంటున్నాము? నేను చెప్పాను కదా, ప్రాస్పెరిటీ కోసము, డెవలప్మెంట్ కోసము, క్లారిటీ కోసము, గుడ్ ఫార్చ్యూన్ కోసము. ఇంతకుముందు చెప్పాను ఒక ప్రోగ్రాంలో, ఒక రత్నం పెట్టుకుంటే దానివల్ల వచ్చే లాభాలు నానా రకాల లాభాలు ఉంటాయి. ఏ విధంగా ఒక విత్తనం పెడితే ఒక విత్తనం బదులు మాకు ఒక చెట్టు, ఆ చెట్టులో లక్షలాది విత్తనాలు ఉంటాయి. యాజ్ ఎ సేమ్ మేనర్ ఒక రత్నం పెట్టుకుంటే మనిషికి వచ్చే లాభాలు మొదటిగా ఎన్ఎన్సిస్ కేపబిలిటీస్ అంటారు కదా, మనిషిలో ఉండే తెలివి అంటారు కదా, ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అది స్ట్రాంగ్ అవ్వడం, యాక్టివేట్ అయిపోవడం, థాట్ ప్రాసెస్ యాక్టివేట్ అయిపోవడం, థింకింగ్ పవర్ యాక్టివేట్ అయిపోవడం, మెమొరీ పవర్ యాక్టివేట్ అయిపోవడం, కరేజ్ ధైర్యం, విల్ పవర్ సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ డెవలప్ అవ్వడం. ఇవన్నీ మార్కెట్లో ఉంటాయా? ఎవరైనా ఇవ్వగలుగుతారా? ప్రేక్షకులు మీరు తెలియచేయండి, మీరు చెప్పండి. మార్కెట్లో ఎవరైనా ఇవ్వగలుగుతారా? మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు కావాలి, నాకు ఆత్మవిశ్వాసం కావాలి, నాకు సంకల్ప బలం ఎవరైనా ఇవ్వగలుగుతారా? అది మీ లోపల ఉంది, అది మీ లోపలే యాక్టివేట్ అవ్వాలి. అది యాక్టివేట్ చేసేదానికి ఎంతోమంది తల్లిదండ్రులు ఉంటారండి. నేను ధైర్యంగా ఉంటాను, నువ్వు ఎందుకు భయం పడుతున్నావు? కొంతమంది ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు, యాంగ్జైటీ, కొంచెం భయంలో ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగా తిడతారండి. తిట్టేసి రే నేను ఉన్నాను కదరా, నేను వెనకాను, ఎంత చెప్పినా ఏం ప్రయోజనము? ఆయన లోపల ఉంటే ఆ మిషనరీ ఉంది కదా, అది యాక్టివేట్ అవ్వాలి. ఆ యాక్టివేట్ కోసము రత్నాలు బాగా పనిచేస్తాయి. దిస్ ఇస్ ద బెస్ట్ రిజల్ట్ అండి మనిషికి. దిస్ ఇస్ ద బెస్ట్ రిజల్ట్ మనిషికి. అంటే రత్నం పెట్టిన తర్వాత ఆయన ఆలోచన శక్తి పెరిగిపోతుంది, ఆయన ధైర్యం పెరిగిపోతుంది, ఆయన ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది, సంకల్పబలం పెరిగిపోతుంది, ఆయన ఇంటెలెక్చువల్ ఎబిలిటీ స్ట్రాంగ్ అయిపోతుంది, తెలివి స్ట్రాంగ్ అయిపోతుంది, ఆయన టాలెంట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. నెంబర్ సెకండ్ వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అంటారు. వెల్త్ అంటే మేమేమనుకుంటాము? ఓన్లీ మనీ అనుకుంటాం. నాట్ మనీ, గుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, గుడ్ రిలేషన్స్ కావచ్చు, గుడ్ హెల్త్ కావచ్చు, ఇవన్నీ అట్రాక్ట్ చేయగలుగుతుంది రత్నం. ఆ పవర్ ఉంటుంది రత్నం. సో ఆ విధంగా ఎన్నో రకాల పవర్ ఉంటుంది కాబట్టి, సో రత్నం పెట్టుకుంటున్నారు కదా, ఒక్కసారి తెలుసుకొని పెట్టుకుంటే తప్పని లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. ఓకే రజా గారు, చాలా మంది జనరల్ గా ఈ రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు, కొంచెం మానసిక ప్రశాంతత కోసం, వీటి కోసం అన్ని రకాల ముఖాలు ఉంటాయి. ఇంకొంతమంది జనరల్ గా ప్రమాదాల నుంచి బయటపడటానికి కూడా అది అంటే శివుడి కన్ను నుంచి వచ్చిన అక్షగా దాన్ని భావిస్తుంటారు. అలా సేమ్ మనకి రత్నాల్లో కూడా ప్రమాదాల నుంచి బయటపడేసే రత్నం ఏదైనా ఉందంటారా? నేను రుద్రాక్ష నుంచి కూడా చెప్పను, కానీ రత్నాల్లో ఉండే అంత ఇంపాక్ట్ ఇంకే దాంట్లో ఉండదు. ఓకే, జెమ్స్ యాక్ట్ లైక్ ఏ షీల్డ్ అంటారు, కవచం లాగా పనిచేస్తుంది. ప్రపంచం ఒక యుద్ధం లాంటి, ఆ యుద్ధంలో మీరు గెలుపు పొందాలి, మీరు హ్యాపీగా ఉండాలంటే జెమ్స్ పెట్టుకోవాల్సిందే. రత్నము చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి తెలియచేయాలంటే జెమ్స్లో ఇంకొకటి ఒక ఇంపార్టెంట్ లాభం ఉంది. అది పెట్టిన తర్వాత నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, నెగటివ్ వైబ్స్ అవన్నీ వాష్అవుట్ అయిపోతాయి, మనిషి లోపల ఎంటర్ అవ్వదు. ఒకవేళ లోపల ఉన్న నెగటివ్ వైబ్స్ ఏమైనా ఉంటే అది కూడా బయట తీసేస్తుంది. ఆ పవర్ రత్నాలు ఉంటుంది. రత్నాలు అంటే ఏ విధంగా పనిచేస్తే చెప్పండి. ఇట్స్ లైక్ రత్నం పెట్టిన తర్వాత జెమ్స్ ఈజ్ ఏ కండక్టర్ అండ్ బూస్ట్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ అంటారు. కండక్టర్ లాగా పనిచేస్తుంది, మధ్యలో కండక్టర్ లాగా. అంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, ఆకాశానికి వచ్చి పాజిటివ్ వైబ్స్ని లాగి, ఆ రేస్ని లాగి ఫిల్టర్ చేసి పాజిటివ్ ద్వారా మా బాడీలో అది ఫిల్టర్ చేస్తుంది. మనిషి జీవితంలో దర్ ఆర్ 2 types ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంటర్నల్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ సూక్ష్మ శక్తి అంటారు. నెంబర్ సెకండ్ వచ్చేసి ఔరా అంటారు, బయట ఉండే శక్తి అంటారు, ఔరా అంటారు. ప్రతి ఒక్క మనిషి లైఫ్లో ఉంటుంది. ఈ జెమ్స్ యాక్ట్ ఇన్ 2 ways, అంటే ఔరాకు పనిచేస్తుంది, లోపల ఉండే ఇంటర్నల్ శక్తి కూడా పనిచేస్తుంది. సో ఆ విధంగా ఈ నెగిటివ్ వైబ్స్ కానీ, నెగిటివ్ ఎనర్జీస్ కానీ, ఈవిల్ స్పిరిట్స్ కానీ, కొంచెం చెప్తారు కదా, ఎవరో మాకు చేంజ్ చేశారండి, మతం అయిపోయింది, కొంతమంది మాకు చాలా జలస్ చేస్తున్నారు, చాలా మంట మా పైన, మీరు విని ఉంటారండి. నా దగ్గర ఎంతో మంది వస్తారండి, మా ఇంట్లో ఒక సోఫా కొనుక్కొని వచ్చాము, పక్కన వాళ్ళు చూశారు, గ్లాస్ పగిలిపోయింది, అది ఏదో బాబుకి దెబ్బ తగిలింది అంటే ఉందండి, దానికి డినే చేయలేము మేము, దృష్టి ఉంది. అవును, నరదోషం ఉంది, ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి,
అండ్ బ్లాక్ ఈవిల్స్ కూడా ఉన్నాయి, అండ్ నెగటివ్ ఫోర్సెస్ ఉన్నాయి. అవన్నీ దానికి అవాయిడ్ చేసేదానికి రత్నము చక్కగా పనిచేస్తుంది. నేను వేరే వాళ్ళ గురించి తెలియచేయాలి కానీ చెప్పను, కానీ రత్నాల్లో 100% ఇలాంటి దోషాల నుంచి బయటపడడానికి బాగా పనిచేస్తాయి. ఇంకోటి తెలియచేయాలంటే రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక పెద్ద పొలిటీషియన్, హీ కేమ్ ఫ్రమ్ మహారాష్ట్ర, లెజిస్లేటర్ అయినా ఎమ్మెల్యేగా, నేను పేరు చెప్పను కానీ వచ్చాను నా దగ్గరికి. వచ్చారు, ఆయనకి ఎమరాల్డ్ తీసుకున్నాడు. ఆయన చాలా కాస్ట్లీ ఎమరాల్డ్, చాలా విలువైన ఎమరాల్డ్, అది టాప్ క్వాలిటీ విత్ సర్టిఫైడ్. ఆ సర్టిఫైడ్ కూడా మా దుబాయ్ బ్రాంచ్ నుంచి తెప్పించాం. దుబాయ్ సర్టిఫికేట్ అంటే చాలా జనాలు నమ్ముతారు, ఎందుకంటే దుబాయ్లో ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా ఫేమస్ అండ్ అక్యురేట్గా వాళ్ళు ఇస్తారు. సో ఎక్కువ మేము అదే దుబాయ్ది మేము జనాలకి ఇస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మా బ్రాంచ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మేము తెచ్చి ఇస్తున్నాం జనాలకి. ఎనీవే అవన్నీ ఇచ్చాను, అండ్ సర్టిఫికేట్ కూడా సూపరు. ఆ స్టోన్ కూడా చాలా హార్డ్నెస్, స్ట్రాంగ్, అన్ని రకాల బాగుంది. ఆయన పెట్టుకొని వెళ్ళిన 1 month తర్వాత స్టోన్ లోపల క్రాక్ అయిపోయింది, పగిలిపోయింది. చాలా విలువైనది, చాలా ప్రిషియస్ అండ్ చాలా వాల్యుయబుల్. ఆయన బాగా డబ్బు కూడా పెట్టాడు. ఆయన నాకు ఫోన్ చేశారు, సార్ ఇట్లా స్టోన్ పగిలిపోయిందండి అని చెప్పి. నేను చెప్పాను, సంథింగ్ ఏమైనా నెగిటివ్ ఏమైనా మీ పైన వచ్చేది ఉందేమో, అది పోయిందేమో అని ఇలా మాట్లాడాను. నేను అంటే ఎక్కువ ఏం మాట్లాడలేకపోయాను. సెకండ్ హీ కాల్డ్ మీ, సార్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే సార్, అన్నీ నాది రిజాల్వ్ అయిపోయింది, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగుంది నాకు అని చెప్పి. అంటే రత్నాలు కూడా అబ్జర్వ్ చేస్తుంది నెగిటివ్ వైబ్స్. కొన్ని సందర్భంలో స్టోన్ పగిలిపోతుంది, కలర్ పోతుందంటే అవన్నీ మాటలు ఎవరు నమ్మకూడదు, ఎందుకంటే స్టోన్ ఎప్పుడు కలర్ మారదు, అది ట్రీటెడ్ ఉంటేనే కలర్ మారుతుంది. ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఉంటారు, కలర్ పోయిందంటే ఏదో మీ దోషం పోయిందని చెప్పేస్తారు. అలా కాదు, స్టోన్ పగలడము అది చాలా రేర్ ఉంటుంది. మీ చేతిలో ఉంగరం ఉందండి, వితౌట్ ఎనీ హార్మింగ్, మీరు ఎక్కడ తగలకుండా, ఎక్కడ ఏమి దెబ్బ లేకుండా అది పగలిపోవాలంటే అది నెగిటివ్ ఫోర్సెస్ అంటారు. సో ఆ విధంగా నెగిటివ్ ఫోర్సెస్ అన్ని దాంట్లో పోయింది. సో ఆ విధంగా ఆయన హీఈస్ వెరీ హ్యాపీ. పెట్టుకున్నారు, మళ్ళీ వచ్చి వేరే తీసుకున్నారు. సార్ నాకు చాలా నమ్మకం ఇంకా పెరిగింది దీనిపైన అని చెప్పి. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు మీరు? అంటే దీంట్లో ఉంది పవర్. సో అంటే మీకు క్లయింట్ చెప్పారన్నారు కదా పగిలిపోయిందని, అది అంటే మీరు సైంటిఫిక్ గా ఎలా చెప్తున్నారు దాన్ని? సార్ నేను ఆయనకి మెసేజ్ చేశాను, నేను కావాలంటే మీరు కూడా చదవండి. ఆయనకి నేను మెసేజ్ చేశాను, ఇది మీకు చాలా మంచిగా జరిగింది బ్రదర్ అని చెప్పి పెట్టాను నేను. మీరు చదవండి ఒక నిమిషం. So in astrology and gemology, it's believed that certain gemstones like emeralds can absorb and reflect negative energies. If a gemstone cracks or breaks, it's sometimes seen as a sign that the stone has absorbed and neutralized negative energies that might have otherwise affected the wearer. In this context, a crack in the emerald, especially if it's near the neck or setting, might be interpreted as a good sign, indicating that the stone has 1. Absorbed negative energies. The emerald may have taken in negative energies or vibrations, protecting the wearer from their potential harm. Second one, protected the wearer. By cracking or breaking, the emerald might have sacrificed itself to shield the wearer from negative influences. Released stagnant energy. The crack could signify the release of stagnant or negative energy. సో అంటే మనకి దీనికన్నా ఎక్కువ మీకు ఏం ఒక మంచి కార్ లో మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినట్టుగా ఆ విధంగా మనిషి పైన నెగిటివ్ ఫోర్సెస్ ఏమన్నా ఉంటే, హామ్ జరిగేది ఉంటే, ఆ టైంలో స్టోన్ ఎంత బ్యాడ్ ఎనర్జీ ఉంటే అదంతా అంటే గట్టి స్టోన్ మనకి పగులుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సామెత కూడా ఉంది కదా మనకి, నరదృష్టికి నాపరాలైన సో ఆ విధంగా దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఆ క్లయింట్ ఫస్ట్ బాధపడ్డాడు, స్టోన్ పగిలిపోయింది, ఇంత డబ్బు పోయింది. సెకండ్ హీ కాల్డ్ అండ్ వెరీ హ్యాపీ, సార్ ఒక సమస్య ఉండే సార్, దాని నుంచి నేను బయటపడ్డానని చెప్పి. సో ఆ విధంగా రత్నాలు పగులుతున్నాయంటే దానికి ఏమైనా నెగిటివ్ మనిషి పైన ఉంటే అది తను లాగేసి మనిషికి హ్యాపీగా అది ఇవ్వగలుగుతుంది, దాని ఇంపాక్ట్, దాని పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వగలుగుతుంది. సో ఆ విధంగా ఉంటాయి.